జస్ట్ పైకే నవ్వు, పైననే నీ నవ్వు, కానీ అవమానాలు, నిందలు, వ్యతిరేకతలతో నువ్వు ఖాళీ అయిపోయినావు. ప్రజలు కనబడగానే నవ్వుతున్నావేమో, కానీ ఒంటరిగా ఏడ్చి ఏడ్చి అలిసిపోయినావు. ఎందుకు ప్రభు నాకు ఈ జీవితం, ఎంతకాలం అని ఏడ్చి ఏడ్చి అలిసిపోయినావు. కానీ ఒకటి బిడ్డ, డబ్బు ద్వారా నువ్వు సమాధానాన్ని అనుభవించలేవు. నీకున్న స్టేటస్ ద్వారా, అధికారం ద్వారా, పలుకుబడి ద్వారా, మ్యాన్ పవర్ ద్వారా, కార్యకర్తల ద్వారా నువ్వు సమాధానాన్ని సంపాదించుకోలేవు. నీకు సమాధానం ఇచ్చేవాడు యేసయ్య మాత్రమే, అంతే. దట్స్ ఆల్. నువ్వు యూటర్న్ తీసుకొని యేసయ్య దగ్గరికి వస్తేనే, తండ్రి దగ్గరికి వచ్చిన కుమారుణ్ణి చేర్చుకున్న యేసయ్య తండ్రి, తన వస్త్రాలను మార్చిన ఆ తండ్రి ఈ రాత్రి నీ వస్త్రాన్ని మార్చబోతున్నాడు. నీలో తండ్రి, తండ్రిలో నీవు ఆనందిస్తూ సంతోషిస్తూ ఇక ముందుకు సాగిపోబోతున్నావు.